ప్రేక్షక మహాశైలందరికీ నా హృదయపూర్వకమైనటువంటి శుభాభినందనలు. నా పేరు ఇప్పిరి నరసింహశర్మ. గతంలో జ్యోతిషశాస్త్ర పరంగా నవగ్రహాల ప్రభావం, జాతక ప్రభావం గురించి కొన్ని వీడియోలు చేసి మీకు చూపించడం జరిగింది. ఇప్పుడు వేద విజ్ఞానం ఎంత గొప్పదో ఒక చిన్న సూచన ద్వారా మీకు తెలియజేయాలనే సంకల్పంతో ఈ ముందుకొచ్చాను. తప్పనిసరిగా ఇందులో చాలా విషయాలు ఉంటాయి. నేను ప్రతి అంశం కూడా కొత్తగా చెప్పాలనే ప్రయత్నంలో ఉన్నాను. తప్పనిసరిగా ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసి తప్పకుండా నేను చెప్పే విషయాన్ని మీరు గౌరవించగలిగితే ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి అని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. తర్వాత మనకి ఏదైనా ఒక ముఖ్యమైనటువంటి కార్యక్రమం మనం తలపెట్టినప్పుడు మనకి మంచి రోజు కావాలి. అంటే తిథి, వారం, నక్షత్రం, యోగం, కారణం అనేది పంచాంగం అంటాం. అంతవరకు మనం వెళ్ళక్కర్లేదు. ముందు నక్షత్రం కుదరాలి. నక్షత్రానికి చాలా ప్రాధాన్యత ఉంది. ఆ నక్షత్రం మనకి సరిపోయిందో లేదో అన్నది ఆ రోజు కార్యక్రమం చేయడానికి మంచిదో కాదని ముందు నిర్ణయించుకోవాలి. అలా నిర్ణయించుకోవాలంటే మనం పుస్తకాలనే తిరిగేయాలి, లేకపోతే మనకు కొంచెం పరిజ్ఞానం ఉంటే, లేకపోతే స్థానికంగా ఉండేటువంటి పురోహితుల దగ్గరికి వెళ్ళాలి. ముందు నక్షత్రం మంచిదో కాదో అని తెలుసుకోవడానికి ఒక చిన్న సూచన ఉంది. అశ్విని నుంచి రేవతి నక్షత్రం వరకు 27 నక్షత్రాలు ఉన్నాయి. 27 నక్షత్రాల్లోని 8 మాత్రం ఉత్తమ నక్షత్రాలు. ఆ ఉత్తమ నక్షత్రాలకి వివాహాది శుభకార్యాలు, నామకరణాలు, తర్వాత ఏంటంటే ఎన్నో రకాలుగా శుభకార్యాలు అన్నీ కూడాను మన దానిలో ఉపనయనాలు, బారసాలు, ప్రయాణాలు, ఒక ముఖ్యమైన పనులు, శంకుస్థాపనలు, గృహారంభాలు ఇవన్నీ కూడా చేసుకోవాల్సినటువంటి ఉత్తమ నక్షత్రాలు 8 ఉంటాయి. ఆ ఉత్తమ నక్షత్రాలు ఏంటంటే మృగాశ్విని, పుష్యమి, పునర్వసూచ, హస్తానురాధ, శ్రవణంచ మూల. మృగాశ్విని మీకు తెలిసే ఉంటుంది. మృగశిర, అశ్విని. పుష్యమి, పునర్వసూచ. పుష్యమి నక్షత్రం, పునర్వసు నక్షత్రం. హస్తానురాధ, హస్త అనురాధ నక్షత్రం. శ్రవణంచ మూల. శ్రవణ నక్షత్రం, మూల నక్షత్రం. ఈ 8 నక్షత్రాల్లో కూడా మనం తలపెట్టిన కార్యక్రమాలు దిగ్విజయంగా నెరవేరుతాయి. దానికి తారాబలం కూడా చర్చ చేయాలంటే అది వేరే ప్రక్రియ అవుతుంది. ముందు ఏంటంటే ఉత్తమ నక్షత్రాలుగా ఈ పని మనం చేయడానికి మాత్రం ఈ 8 నక్షత్రాలు తప్పనిసరిగా పనికొస్తాయి. అవి ఎలా తెలుసుకోవడం అంటే మనం ఏ పుస్తకం తిరగకుండా మనస్సులోనే మనం చేతి వేళతో లెక్క పెట్టుకుని తెలుసుకోవడం ఎలాగా అంటే శ్రావణ బహుళ పంచమి. ఇది గుర్తుంచుకోవాలి. శ్రావణ బహుళ పంచమి అంటే ముందు ఉన్నటువంటి తెలుగు నెలల్ని మనం చెప్పుకోవాలి. చైత్రం, వైశాఖం, జ్యేష్టం, ఆషాఢం 4 నెలలు ముందు గడిచిపోయి 4ని 2 చేతి గుణించాలి. అప్పుడు 8 అవుతుంది. ఆ సంఖ్యను ఒక దగ్గర ఉంచుకోవాలి. ఆ అంకెను ఒక దగ్గర ఉంచుకున్న తర్వాత బహుళ పంచమి అంటే ముందు 15 రోజులు గడిచిపోయి పౌర్ణం పోయింది. తర్వాత వచ్చే పంచమి 5 అయింది. ఆ 5ను ఈ 15 రోజులు గడిచిపోయింది 20 అవుతుంది. 20ను ఇక్కడున్న ఉంచుకున్న 8 అంకెని మొత్తం కలిపి 28వ నక్షత్రం అవుతుంది. 28వ నక్షత్రం ఏమిటవుతుందంటే అశ్విని నక్షత్రం నుంచి రేవతి నక్షత్రం వరకు 27 నక్షత్రాలు అయిపోయాయి. 28వ నక్షత్రం ఏమిటి? అశ్విని మళ్ళీ. కాబట్టి అశ్విని నక్షత్రం మనకు పనికొస్తుంది అని మనం నిర్ణయించుకోవచ్చు. ఈ ప్రకారంగా గతించిన నెలల్ని 2 చేతి గుణించి ఒక ఉంచుకొని ఆ తర్వాత వచ్చే తిథిని 30 ఉంటాయి. 15 అంటే పౌర్ణం ముందుగా 15 తిథులు, పౌర్ణం పోయిన తర్వాత 15 తిథులు కలిపి లెక్క వేసుకున్నట్టయితే ఏదైతే ఆ రోజు మనం సప్తం అనుకుంటామో, అష్టం అనుకుంటామో, లేకపోతే శుద్ధ సప్తమో, బహుళ సప్తమో, లేకపోతే బహుళ అష్టమో, శుద్ధ అష్టమో ఈ ప్రకారంగా మనం తెలుసుకున్న తర్వాత ఆ సంఖ్యని కూడా జోడించి ఈ 8 చేత 8 కలిపి ఆ నక్షత్రాలకు కలిపితే లెక్క వేసుకుంటే ఆ ప్రకారంగా 27 నక్షత్రాలు తీసేస్తే అందులో ఉన్న శేషంతో ఉండేటువంటి నక్షత్రాల అంకిని మనం గమనిస్తే అదే నక్షత్రం మనకి ఈ 8 నక్షత్రాల్లో ఉన్నదా లేదా అని మనకు తెలుస్తుంది. అది కొంచెం సాధన చేస్తే ఒకసారి 2-3 సార్లు ఈ వీడియో విన్నట్టయితే మీకు అర్థమైపోతుంది. ఒక ఉదాహరణగా శ్రావణ బహుళ పంచమని కూడా మీకు ఇచ్చాను. ఈ ప్రకారంగా వేద విజ్ఞానం చాలా గొప్పది. కాబట్టి తారాబలం కూడా చంద్రబలం కూడా చూసుకోవాలంటే అది పెద్ద ప్రక్రియ. ముందు పని ప్రారంభించడానికి మాత్రం ఈ 8 నక్షత్రాలను మనం ఉపయోగించుకోవాలి. ఇంకా కాదు అనుకుంటే ఇంకా కొన్ని నక్షత్రాలు ఉన్నాయి, మధ్యమ నక్షత్రాలు. స్వాతి 1, తర్వాత ఏమో ఆరుద్ర 1. ఈ ప్రకారంగా కొన్ని అందులో ఉన్న నక్షత్రాల్లో కొన్ని మనం ఎంచుకోవచ్చు. అందులో ఏమిటవుతుందంటే తారాబలం బాగా కుదిరినట్లయితే
ఆ తిథి, వారం అన్నీ కుదిరినట్లయితే ఆ నక్షత్రాన్ని కొంచెం ఉపయోగించుకోవచ్చు కానీ అవి పనికిరావని మాత్రం మనం గమనించాలి. కానీ కొన్ని నక్షత్రాల్లో తారాబలం, చంద్రబలం కుదిరినట్లయితే మాత్రం వాటిని కూడా మనం ఉపయోగించుకోవచ్చు. కాబట్టి అందరూ కూడా ఈ విషయాన్ని గమనించాలి. ఈ వీడియోని తప్పనిసరిగా మీరు 2, 3 సార్లు చూసినట్లయితే మీకు ఇందులో ఆ తెలుగు వాళ్ళ యొక్క గొప్పతనం, మన వేద విజ్ఞానంలో ఉండేటువంటి విశేషం మీకు అర్థమవుతుంది. మళ్ళీ మరొకసారి ఒక మంచి విషయంతో కలుద్దాం. అంతవరకు సెలవు. మీ ఇప్పిలి నరసింహ శర్మ.